హాయ్ మా అందరికీ. రాత్రి ఎప్పుడు 3:30 క్రియేట్ చేశాను మా ఇన్స్టాగ్రామ్ ఛానల్. అయితే పొద్దున్న లేచి చూసేటప్పటికి చాలామంది ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తామని చెప్పి నాకు మెసేజ్లు పెడుతుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా నాకు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే దీని నుంచి ఏదో ప్రమోషన్స్ సంథింగ్ ఏదో చేయడానికి ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడం అయితే నిజంగా కాదు. నేను హైదరాబాద్ వచ్చి దగ్గర దగ్గర 1 సంవత్సరం అవుతుందావా. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద వర్క్ చేశాను, స్క్రిప్ట్ రైటర్ కింద వర్క్ చేశాను, కెమెరామ్యాన్ దగ్గర వర్క్ చేశాను, కాస్టింగ్కి వెళ్ళాను, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, చాలా వరకు ఫిలిం ఇండస్ట్రీలో చేశాను మామ. సో నా తర్వాత ఎవరైతే సినిమాలో చూద్దాం కనిపిద్దాం అనుకొని ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అసలు హైదరాబాద్లో సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, వాళ్ళకి కొంచెం కాకపోతే కొంచెం అన్న మనకు కొంచెం దేని మీద 24 క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ అన్న, ఏదైనా సరే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న, కాస్టింగ్ అన్న, ఆడిషన్స్ ఎలా జరుగుతాయి, ఎక్కడ ఉండాలి, స్టే ఎలాగా, ఇవన్నీ కూడా చెప్దామని అనుకుంటున్నాను మామ. ఎందుకంటే నేను పడ్డ కష్టం ఇంకెవరో కూడా వేరే వాళ్ళు పడకూడదని కొంచెమన్నా నాలెడ్జ్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తూ పెడదాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ ఛానల్లోని. తడబడుతున్నాను ఎందుకంటే నా ఫస్ట్ వీడియో ఇది. ఎప్పటి నుంచో అనుకుంటాను కంటెంట్ క్రియేషన్ కూడా చేద్దామని చెప్పి. కాకపోతే నాకు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కదా, అసలు ఎలా పెట్టాలి ఎలా మాట్లాడాలి అన్నది రావాలి. ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న ఏదన్నా కూడా టీఎఫ్ఐకి సంబంధించిన ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఛాన్స్లు ఎలా వస్తాయి, ఏం చేయాలన్నది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అంటే ఇంగ్లీష్లో కాదు కానీ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ఆకాశ రామన్న గణ.